తన ప్రజల పట్ల ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణము కలిగి ఉన్నాడు. ఏంటంటే క్రైస్ట్ వాస్ కంపేషన్ టువర్డ్స్ ద పీపుల్. యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రజలను చూసినప్పుడు ఆయన దయాదాక్షిణ్యం కలిగినటువంటి వాడు గనుక ఆయన దయ కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి అమ్మా? దయ. దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనలో దయ గాని జాలి గాని లేకపోతే ఇతరులకి మనం సపోర్ట్ చేయలేం. ఏం చేయలేం చెప్పండి? సపోర్ట్ అనగా హెల్ప్ చేయలేం, ఒకరికి సహకరించలేం, ఒకరిని ప్రేమించలేం. ఎవరైనా ఒకరు మనల్ని సహాయం అడిగినప్పుడు వారికి ఏ విధంగా కూడా మనం సహాయం చేయలేం. చేస్తామంటారా? చేయలేము. అయితే మనలో దయాగుణం ఉన్నప్పుడే, అనగా దేవుని యొక్క గుణము మనలో ఉన్నప్పుడే ఇతరులకి మనము దయ చూపించగలుగుతాము, ప్రేమను చూపించగలుగుతాము. అదే రీతిగా ఇతరులకి మనం సహాయం కూడా చేయగలుగుతాం. వినాలి, జాగ్రత్తగా వినాలి. అతనిలో ఉన్నటువంటి మొదటి క్వాలిటీ ఏంటో తెలుసా? హీస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఏంటండి? అతను దేవునికి భయపడి ఉన్నాడు. ఫియర్ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు. నేను ఇంగ్లీష్ లోనే చెప్తాను, తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవునికి ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? భయము. ఆయనలో మొదటి గుణం ఏంటో తెలుసా? భయము. ఎవరైనా? కొర్నేలి. చెప్పాలి, ఎవరైనా? కొర్నేలి. ఈ కొర్నేలి ఎంతమంది పైన అధికారం కలిగి ఉన్నాడు? 100 మంది పైన. అయితే ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్కి బిజీగా ఉంటే 100 మంది పైన అధికారం కలిగినటువంటి ఈ శతాధిపతికి ఖాళీ ఉంటుందంటారా? ఉంటదంటారా? లేదు. కొన్నిసార్లు మనమే చెప్తాం, ఎవరైనా అవసరానికి ఫోన్ చేసి నేను వస్తున్నాను అంటే నాకు ఖాళీ లేదు ఈ రోజు అంటాం. అవునా కాదా? మనకి ఖాళీ ఉండదు. ఎందుకు ఖాళీ ఉండదు అని అంటే ఖాళీ ఉన్నా కూడా లేదని చెప్తాం. అవునా కాదండి? ఖాళీ ఉన్నా లేదని చెప్తాం. కొందరు ఉంటారు, ప్రార్థనలో కూర్చుని ఎవరైనా ఫోన్ వస్తే చాలు ఏం చేస్తారు? బయట అట్టుకుని ఫోన్ అట్టుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇది మంచి గుణమా చెడ్డ గుణమా చెప్పండి? ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ క్వాలిటీస్ అన్నమాట. ఈ క్వాలిటీ అనేది చాలా చెడ్డది. ఈ అలవాటు అనేది చాలా చెడ్డది. అవునా కాదా? అయితే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మరలా లేచి వెళ్ళకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది అయితేనే, చాలా ఇంపార్టెంట్ అయితేనే. ఏంటి ఇంపార్టెంట్ అని అంటే 2 ఉంటాయండి ప్రాముఖ్యంగా. అనుకోని రీతిలో వచ్చేది 1, 2 అంతేనా? ఇట్ ఈస్ ఓపెన్ అన్నమాట. అవునా కాదా? అది బాగా అర్జెంట్ అయితేనే మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వెళ్ళవలసి ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం కూర్చొని లగడానికి వీలు లేదు. ఒకవేళ నీలో భయం ఉంటే దేవుని మందిరంలో నుండి లేచే పరిస్థితి నీకు రాదు. లెగవు నువ్వు, ఎందుకంటే నీకు భయం ఉంది కాబట్టి. హల్లెలూయా.